ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మినిస్టర్ వాళ్ళని కిషోర్ కుమార్ గారికి అందరూ మాట్లాడితే అక్షాజిత ప్రియ దేవతాం జోనమా సార్. ఓకే సార్. Welcome to our Emily once again. Please welcome sir on to the dais. ఓకే సార్. ఓకే సార్. Thank you sir for accepting our invitation. బాలాజీ గారికి, ఎంఈఓ గారికి, అధికారులకి, అనధికారులకి, వేదిక దిగున్నటువంటి ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో గెలిపించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేర్కొన్న నమస్కారాలు. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి 159 మంది టీచర్స్ కి అందరికి కూడా ప్రత్యేక శిరస్సు వహిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక విప్లవం అనేది పోస్టల్ బ్యాలెట్ రోజు చూసాం, పునాది ఆ రోజు చూసా. ఆ రోజు నేను తెలుసుకున్నా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే కాదు రాష్ట్రంలో కూడా విజయ దంతా మోగిస్తామని. ఎందుకంటే ఆ రోజున్న టీచర్స్ లో ఒక కసి కానీ, ఈ ప్రభుత్వం చేసిన మాటలు చెప్పి చేయనప్పుడు ఏ విధంగా వాళ్ళ ఆక్రోషం కానీ తెలిసింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు తెలియజేసుకుంటున్నా. నేను ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మీకు చెప్పానో అందరికీ, చంద్రగిరి ప్రజలకి, నేను ఎమ్మెల్యేగా కాదు మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు ఉంటానని, మీ అందరికీ అదే విధంగా ఉంటా. మీ సమస్యలు ఏదైనా నా దృష్టికి తీసుకొని వస్తే నేను పరిష్కరించే విధంగా ముందుకు పోతానని కూడా ప్రతి ఒక్క పార్టీలు గారి ఎన్జిఓస్ అందరూ కూడా పేరుగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ స్టూడెంట్స్ యొక్క కిట్లు పంపిణీకి సంబంధించి చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి పెట్టారు. అంటే సుమారు 16,000 ఉద్యోగాలకి పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి విద్యా వ్యవస్థ పైన కానీ, ఐటీ రంగం పైన కానీ ఏ విధంగా గుర్తింపు ఉంది, ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక నిదర్శనం. దాంట్లో భాగంగా ఆయన కుమారుడు కూడా గతంలో పంచాయతీరాజ్ శాఖ వెళ్ళి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించే దిశ కూడా పోతానని కూడా మీ సభావం కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా బాలాగారు చెప్పారు, మీ ద్వారా బాలాగారికి కూడా గుండు కొట్టి వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనస్సాక్షి తెలుసు కాబట్టి నేను చెప్తాను, చెప్పలేక. అదొకటే కాకుండా పార్టీలకు అతీతంగా నేను కృషి చేస్తా. నాకు ఎటువంటి డౌట్ లేదు. నాకు చంద్రగిరి నియోజకవర్గం 10 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు వెనకపోయింది. మీరే చూస్తుంటారు రాజీపురం అక్కడి నుంచి వస్తే రోడ్డు ఏ విధంగా ఉందని. ఒకసారి బైక్ లో వచ్చి ఉపాధ్యాయులు ఉండొచ్చు, ఇక్కడ ఉన్న చిన్న స్థాయి చదువుకునే విద్యార్థి తల్లిదండ్రులు ఉండొచ్చు, ఎవరైనా చూడండి ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని. దీన్ని చేసే బాధ్యత వాళ్ళలో నేను తీసుకుంటా. గతంలో కూడా చెప్పా, ఇక్కడి నుంచి మన వేదాంతపురం రాసించి రాయించే వరకు కూడా 80 ఫీట్ కానీ 100 ఫీట్ కానీ తీసి డబ్బులు ఏం చేస్తాను, దానికి తీసుకుని కూడా కృషి చేస్తా. ఇంకా చాలా రాయించేది కట్టపేట ఉంది, పనులు దాన్ని చేయాలి. కట్టపేట కట్టింద అభివృద్ధిలో నేను ముందుంటా, మీరు నాకు సహకరించండి. పార్టీలు కాదు, నేను ప్రోగ్రాం అందరికీ ఇస్తా. అప్పుడే కూడా మీ ద్వారా కూడా మన బాలాగారి సారి చెప్తున్నా, పేరు మిస్ అయింది అంటే ఇంకోసారి జరగకుండా చూసుకుంటా. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ ఏ పార్టీ ఉన్నా ప్రోగ్రాలు ఇవ్వమంటా. ప్రోగ్రాలు ఇచ్చి నేను కూర్చోబెట్టా. సింగిల్ చైర్ వేసుకుని నేను చేయను రాజకీయం. ఒక కూర్చో వేసుకుని అధికారుల నుంచో పెట్టి
ఎంపీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీ కింద కూర్చోబెట్టి చేసే రాజకీయం నేను చేయను. ప్రతి ఒక్కరిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని నేను రాజకీయం చేస్తాను. కాబట్టి ప్రోటోకాల్ ఇప్పుడు కానీ మరొక చెప్పి సభను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అధికారులు చంద్రగిరి మండలాన్ని ఇప్పుడు మర్చిపోను, హెడ్ క్వార్టర్స్ కూడా బాగా అభివృద్ధి చేస్తాను సభను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నట్టు సార్స్ అందరూ కూడా చిన్న విన్నపం. మనం ఎలక్షన్ అయింది సార్, ఎలక్షన్ అయిన తర్వాత అందరూ అన్నదమ్మల్లాగా ఎవరెవరు వచ్చినా మనం చేద్దాం. మీకు ఏది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా నా దృష్టి తెండి. విత్ ఇన్ 1 వారమో 2 వారాల్లో మీకు ఒకవేళ టీచర్ షార్టేజ్ ఉన్న పర్వాలా, ఏదున్నా చెప్పండి, కలెక్టర్ గారి దృష్టి తీసుకుని వెళ్తా పర్సనల్ గా తీసుకొని సమస్యను పరిష్కరిస్తానని కూడా ఈ సభ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.